హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఊరు పేరు భైరవకోన పెయిడ్ ప్రీమియం షో అయితే చూడడం జరిగింది. సో ఈరోజు దాని గురించి అయితే మనం రివ్యూ అనేది చెప్పుకుందాం. సో ఒక విరూపాక్ష తర్వాత సో ఇలాంటి సినిమా కోసం అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అందులో నేను ఒకడిని. సో ఊరు పేరు భైరవకోన ఏదైతే టైటిల్ని తీసుకొని వాళ్ళు సినిమా చేశారో ఆ టైటిల్ని చూస్తేనే మనకు స్టార్టింగ్ నుంచే ఒక రకమైన ఇంటెన్సిటీ అండ్ క్యూరియాసిటీ అనేది మొదలైంది. అండ్ ట్రైలర్లో కూడా అదే ఎగ్జైట్మెంట్ అండ్ ఇంటెన్సిటీని క్యారీ చేయడం జరిగింది. సో ఎక్కడ ఫ్లో ఎక్కడ మిస్ అవ్వకుండా. అండ్ ఇప్పుడు సినిమా అయితే రేపు రిలీజ్ ఉంది, బట్ మనం ఇక్కడ ప్రీమియం షో చూడడం జరిగింది. సో దాని తర్వాత అయితే ఈ రివ్యూ అనేది నేను రికార్డ్ చేసి పెడుతున్నా. సో ఊరు పేరు భైరవకోన మనకు ఫస్ట్ హాఫ్ వరకు అయితే సినిమా మొత్తం మంచిగా ఫన్ జనరేట్ అవుతుంది. సో మంచి ఎలిమెంట్స్ని అయితే క్యారీ చేసుకొని తీసుకెళ్ళడం జరిగింది మూవీ. అండ్ ఇంటర్వెల్కి ముందు ఏదైతే ప్రీ ఇంటర్వెల్ ఉంటుందో, ఇంటర్వెల్ క్లైమాక్స్లో అక్కడైతే ఒక మంచి మనకు పార్ట్ సెకండ్ హాఫ్లో చూడడానికి ఒక మంచి ఇంటెన్సిటీ అండ్ ట్విస్ట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ రకమైన ఎగ్జైట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు. సో బ్రహ్మాజీ కానివ్వండి, వైవా హర్ష కానివ్వండి, ఇలా వాళ్ళ ద్వారా మంచి ఫన్ అయితే జనరేట్ చేయడం జరిగింది. సో న్యాచురల్లీ సినిమా అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది. సో అండ్ సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా సినిమాల తర్వాత ఈ సినిమా అయితే తనకి మంచి కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ అనేది గట్టిగా ఉన్నాయి. ఏదైతే మనకు విరూపాక్షలో ఏదైతే క్యూరియాసిటీని చూపించుకుంటూ ఇంటెన్షన్ చూపించుకుంటూ నెక్స్ట్ ఏం అవుతుందా అనే ఇంట్రెస్ట్ వాళ్ళు ఏ రకంగా అయితే తీసుకెళ్లారో ఈ సినిమాలో ఇక్కడ బోర్ కొట్టకుండా అదే రకంగా అయితే ఫస్ట్ హాఫ్లో ఇలా మనకు తీసుకెళ్తూ ఉంటారు. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా న్యాచురల్గా చాలా ఫన్ జనరేట్ చేసుకుంటూ చాలా మంచిగా వెళ్ళింది. ఇక సెకండ్ హాఫ్ గురించి వచ్చేస్తే ఏదైతే ట్విస్ట్ వాళ్ళు మనకు ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో పెట్టారో ఆ ట్విస్ట్కి వాళ్ళ పార్ట్ సెకండ్ హాఫ్లో కరెక్ట్గా న్యాయం అయితే చేయడం జరిగింది. బట్ ఓవరాల్గా సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే ఏదైతే ఫన్ వాళ్ళు ఫస్ట్ హాఫ్లో చేశారో అది సెకండ్ హాఫ్లో అంతగా రాకపోయినా కూడా వీళ్ళకు మనకు కొన్ని నెగిటివ్ అనేది చూసుకున్నట్లయితే ఏదైతే కొన్ని సీన్స్ ఉన్నాయి. సో లాజిక్ కాకుండా మ్యాజిక్ని ఎక్కువ నమ్మారు. సో ఇలా మ్యాజిక్ చూపిస్తే ఇలా మంత్రాలు ఇంతలు సో వాట్ ఎవర్ ఇట్ బి ఇలా ఉంటాయి కొన్ని. సో అవి ఇల్లాజికల్గా మరి ఇలా ఉంటాయా అనే క్వశ్చన్ని రైజ్ చేసేటటువంటి ఉంటాయి. బట్ మరీ అంతగా ఓవర్ కాకుండా కూడా జస్ట్ నార్మల్గా న్యాచురల్గా వెళ్తాయి. సో ఓకే అన్నట్టుగా అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చూసుకున్నట్లయితే సినిమా మాత్రం సో సందీప్ కిషన్ కెరియర్లో మంచి కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. సో హీరోయిన్ క్యారెక్టర్ కానీ హీరో క్యారెక్టర్ కానీ బాగా మనకు డిజైన్ చేయడం జరిగింది. సో డైరెక్టర్ గారు ఈ సినిమా స్క్రీన్ ప్లే ఇది మంచి ప్లానింగ్ ప్రకారం తీసుకెళ్ళడం జరిగింది ముందు. సో ఇక్కడ సినిమాలో లో మూమెంట్స్ కానీ ఇక్కడ ఎక్కువగా చూపించకుండా సో స్టోరీ టు స్టోరీ తీసుకెళ్ళడం జరిగింది. సో సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను విరూపాక్ష వచ్చిన తర్వాత నేను అనుకున్నా ఇలాంటి సినిమా మళ్ళీ వస్తే బాగుంటుంది, ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలే కావాలి. స్పెషల్గా రొటీన్గా కమర్షియల్ సినిమాలు చూసి బోర్ కొడుతున్న మీద కొత్తదనం ఎక్కడ కనిపించట్లేదు. ఏదైతే వాళ్ళ ఇంటెన్సిటీ క్యూరియాసిటీ క్రియేట్ చేసుకొని ట్విస్టుల మీద ట్విస్టులు ఇలా తీసుకొని ముందుకు వెళ్తున్నారో అలాంటి సినిమానే ఎగ్జాక్ట్లీ ఊరు పేరు భైరవకోన. సో ఏదైతే సినిమా ఉందో ఊరు పేరు భైరవకోన అనే ట్యాగ్కి వాళ్ళు మనకు క్లైమాక్స్లో అయితే కరెక్ట్గా దానికి జస్టిఫై అనేది చేయడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే మంచి క్యారెక్టర్స్ పరిచయం చేసుకుంటూ వాటికి ఫన్ జనరేట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో అయితే మంచి మనకు సస్పెన్స్ని క్రియేట్ చేసుకుంటూ పార్ట్ సెకండ్ హాఫ్ చూడడానికి అనేది క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేస్తారు. అండ్ క్యూరియాసిటీ క్రియేట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీగా దానికి సెకండ్ హాఫ్లో అయితే పూర్తిగా న్యాయం చేయడం జరిగింది. సో సినిమా అయితే చాలా బాగుంది. అండ్ రేపు అందరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. సో చూసుకున్నట్లయితే ఈ సినిమా సందీప్ అన్న కెరియర్లోనే మంచి సినిమాగా మంచి కంబ్యాక్ సినిమాలాగా అయితే చెప్పొచ్చు. సో ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి, ఏదైతే ఇలా ఇంటెన్సిటీ క్రియేట్ చేసుకొని సో నెక్స్ట్ ఏమవుతుందా అనే క్యూరియాసిటీని క్రియేట్ చేసే సినిమాలు అంటే చాలా బాగుంటుంది. సో కొత్త జోనర్ అండ్ కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు. సో ఏదైతే టైటిల్ వారు ఊరు పేరు భైరవకోన అన్నారో సో దానికి కరెక్ట్గా అయితే జస్టిఫై చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో సినిమా రేపు అందరు వెళ్ళి చూడండి. థ్యాంక్